నమస్కారం. వార్తలకు తిరిగి స్వాగతం. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో రంగిశెట్టివారి రామాలయం సమీపంలో గురువారం రాత్రి ట్రాన్స్జెండర్స్ తో అశ్లీల నృత్యాలు చేయించే కార్యక్రమంలో పాల్గొన్న పసుపులేటి కుమారస్వామి, పసుపులేటి రామాంజనేయులు, ఎరంశెట్టి రవి, షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాదర్ అలియాస్ ఎండి ఖాదర్ కొందరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జానా సతీష్ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో హిజ్రాల్ని, ఇతరులను త్వరలో అరెస్ట్ చేస్తామని, మండలంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల విద్యారంగంలో సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తలపెట్టిన యూటీఎఫ్ రణబేరి బైక్ జాతా శ్రీకాకుళం నుండి బయలుదేరి భీమవరం ఉండి మండలం మీదుగా గణపవరం మండలంలోనికి 300కు పైగా కార్యకర్తలతో ప్రవేశించింది. జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి రత్నరాజు గణపవరం, అత్తిలి, నిడమర్రు మండలాలకు చెందిన 50 యూటీఎఫ్ కార్యకర్తలతో స్వాగతం పలికారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ బకాయి ఉన్న 4 డిఏలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీని తక్షణమే ప్రకటించాలి, ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని, కొత్తగా ప్రవేశపెట్టిన మూల్యాంకన పుస్తకాల విధానాన్ని మార్చాలని, ఉపాధ్యాయులకి 3 సంవత్సరాలుగా బకాయిలు ఉన్న సరెండర్ లీవ్ను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మండల సీనియర్ నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ రణబేరి ఈ నెల 25కి గుంటూరులో జరిగే బహిరంగ సభకు చేరుకుంటుందని, యూటీఎఫ్ గణపవరం మండల నాయకులు గుబ్బల భవానీ ప్రసాద్, జాలెం నాని, సూర్యనారాయణ, మద్దాల వెంకటేశ్వర్లు, వివిధ మండల యూటీఎఫ్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛత పక్వాడలో భాగంగా డ్రాయింగ్ పోటీలను గణపవరం ఎంపీపీ నెంబర్ 1 పాఠశాలలో నిర్వహించారు. పచ్చదనంతో బ్రీత్ క్లీన్ గా ఉండండి, ప్రకృతిని కాపాడండి, భవిష్యత్తును కాపాడండి, చెట్లను కాపాడండి, ప్రాణాలను కాపాడుకోండి, భూమిని కాపాడుకోండి, మనల్ని మనం కాపాడుకుందాం, కాలుష్యరహితమైన ఏకైక పరిష్కారమైన గ్రహాన్ని కాపాడడానికి ఒక చేయి ఇవ్వండి అనే నినాదాలతో పోటీలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం నందు స్వశక్త నారీ పరివార్ అభియాన్ కార్యక్రమ వైద్యాధికారి డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ కె ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, చికిత్స, పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రసూతి సంరక్షణ, తల్లి బిడ్డ సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో 102 మందిని పరీక్ష చేసి కౌన్సిలింగ్ ఇస్తూ అవసరమైన వారిని పెద్ద ఆసుపత్రికి పంపిస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్ మద్దాల రత్నకుమారి, మధుసూదన్ రావు, ఎంపీటీసీ మద్దాల నాగేశ్వరరావు, మద్దాల రమేష్, జనసేన నాయకులు గ్రామ కార్యదర్శి నవీన్ బాబు, బీజేపీ నాయకులు ఆదుపురెడ్డి సీతయ్య, ప్రసాద్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు, నర్సులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరేశ్వరపురంలో పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడిన తర్వాత వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని, ఎరువులు, పురుగులు, తెగుళ్లు లేకుండా పురుగు మందులు, తెగుళ్ల మందులు పిచికారీ చేయొద్దని రైతులకు హితవు పలికారు. ఈ గ్రామం చుట్టుపక్కల దోమపోటుకు ముందస్తుగా పిచికారీలు చేయవద్దని సూచించారు. ఈ వాతావరణ పరిస్థితులకు దోమపోటు ఉధృతి తక్కువగా ఉంటుందని, వాటికి ముందుగా దోమ మందును పిచికారీ చేయాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని, ఇదే కొనసాగితే అత్యధిక దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉందని ఆయన రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవిశంకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కానూరు గ్రామంలో చేసిన పలు అభివృద్ధి పనులు మరియు సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తూ మెమెంటోను తయారు చేయించి మంత్రి దుర్గేష్ పుట్టినరోజు వేడుక సందర్భంగా కానూరు గ్రామ జనసేన అధ్యక్షుడు రంకిరెడ్డి ప్రసాద్ మంత్రి దుర్గేష్ కు వినూత్నంగా అందజేశారు. నిడదవోలు శాసనసభ్యుడు మరియు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జన్మదినం సందర్భంగా మండలంలోని పలువురు జనసేన నాయకులు కేకులు, బొకేలు, పూలదండలతో వెళ్లగా రెడ్డి మాత్రం వినూత్నంగా ఇచ్చిన ఈ మెమెంటోను అందుకున్న మంత్రి దుర్గేష్ సంతోషిస్తూ రంకిరెడ్డి వినూత్నంగా ఆలోచిస్తూ ఇచ్చిన మెమెంటోను భద్రంగా ఆఫీసులో పెట్టుకుంటానని తెలియజేశారు. రంకిరెడ్డి వెంట గ్రామ సర్పంచ్ భావన, మధుపూర్ణచందు, బురుగుపల్లి రాజు, కోలా సీతయ్య నాయుడు, చొడపనేడు మూర్తి, కొమ్మిశెట్టి చింటూ, బండారు నవీన్, కిరాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం
కైకరంలోని తూర్పు వీధి ఎల్ఐసి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉంగుటూరు మండలం మహాసభ ఆ సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్పొరేటీకరణ విధానాలు రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని తగ్గించుకునేందుకు యూరియా కొరతను సృష్టించడం తగదు అని అన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉంగుటూరు మండల మహాసభని కైకరంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మండలంలో రైతాంగ సమస్యలను కూడా చర్చించి పలు తీర్మానాలని ఈ సదస్సులో ఈ మహాసభలో ఆమోదించడం జరిగింది. మండల స్థాయి కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా తమ్మినేని శ్రీనివాసరావు గారు, అట్లాగే మండల కార్యదర్శిగా దాసరి సతీష్ గారు ఎన్నికయ్యారు. మా మండల ఉపాధ్యక్షులుగా మన గుత్తికొండ వెంకటకృష్ణారావు, సహాయ కార్యదర్శిగా వానపల్లి సత్యనారాయణ గారు ఎన్నికయ్యారు. మరొక 8 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ప్రధానంగా మండలంలో రైతాంగ సమస్యల మీద భవిష్యత్తులో అనేక ఆందోళన పోరాట కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పేసి కూడా మహాసభ ప్రధానంగా చర్చించింది. ఇవాళ ధాన్యానికి సంబంధించిన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతు కనీసం ఒక క్వింటా ధాన్యానికి 3,000 రూపాయలు పైగా ధర ఉంటే కానీ గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ప్రకటించాలి. అంతేకాకుండా ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లా ఈ మండలంలో పాడి రైతులు కూడా అధికంగా ఉన్నారు. మరి ఆవు పాలకైతే 30-35 రూపాయలు మించి ధర రావడం లేదు. మరి దానా కూడా ఎక్కడ కూడా సబ్సిడీ ఇవ్వడం లేదు. రెండోది ప్రధానంగా ఇక్కడ రైతాంగ సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒకవైపు ఏమో రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఉంటే ఆ పంటలకు గిట్టుబాటు ధరలు రాక, మద్దతు ధరలు రాక, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలుగాక ఇవాళ రైతాంగం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఎరువులు కూడా దొరికే పరిస్థితి కనబడట్లేదు. యూరియా కోసం క్యూలు కట్టి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంటే పంట పండించడానికి రైతు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. రైతుల ఐక్యత, రైతులు కౌలు రైతుల ఐక్యత, పరిష్కరించాలి రైతాంగ సమస్యలను, పరిష్కరించాలి రైతాంగ సమస్యలను, ధాన్యం కొనుగోలు సమస్యలను, ధాన్యం కొనుగోలు సమస్యలను. ఈ రోజు మంచి మాట. నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10 వేళ్ల కన్నా కన్నీరు తుడిచే ఒక్క వేలు మిన్న. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.